పేర్ని నాని అరాచకవాది, ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండటానికి వీల్లేదు, అలాంటి వాళ్ళు జైళ్ళల్లో ఉండాలి, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ పక్కన రవీంద్ర వ్యాఖ్యానిస్తుంటే భయపడి పారిపోతున్నాడు అరెస్టులకి అని చెప్పి ప్రస్తుత మంత్రి రవీంద్ర మాట్లాడుతుంటే మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నవంబర్ నుండి ఇలాగే, అంటే ఇక పదం కొంచెం దారుణమైన పదమే వాడారు, మురుగుతున్నావు లాంటి పదాన్ని. ఇలాగే ఉన్నారు, నన్ను అరెస్ట్ చేస్తానంటూ ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారు, ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నా, నీ అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఉండవు, అరెస్టులకు భయపడేది లేదు అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఓ రకంగా తెగించి మాట్లాడారు. ఆ మధ్యన పేర్ని నాని మీద కేసు, వాళ్ళ కుటుంబం మీద కేసు వచ్చాక సైలెంట్ అయిపోయాడు. అంతకుముందు వరుసనే రోజు ప్రెస్ మీట్లు పెడతా, ఘాటుగా మాట్లాడతా, ఘాటుగా స్పందించేటువంటి పేర్ని నాని ఆగిపోయారు. దాంతో పేర్ని నాని భయపడ్డాడంటూ ఇటు తెలుగుదేశం శ్రేణులు సంబరం చేసుకుంటున్నటువంటి వేళ తాజాగా జగన్ టూర్తో వచ్చిన ధైర్యమా లేకపోతే మరేదైనా కావచ్చు, ఈ కామెంట్ చేసుకొచ్చారు.